రైట్, అమలాపురంకి వచ్చాం. అమలాపురం ఎస్సీ పార్లమెంట్ సెగ్మెంట్లో 53% ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలిపే పరిస్థితి ఉంటే 36% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. ప్రాబబుల్గా ఇక్కడ ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నియోజకవర్గాల లిస్ట్ చూస్తే రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం ఎస్సీ, రాజోలు ఎస్సీ, పి గన్నవరం ఎస్సీ, కొత్తపేట, మండపేట ఇన్ని నియోజకవర్గాల్లో ఇక్కడ రామచంద్రాపురం చూస్తే 49% ఎన్డీఏకు మద్దతు తెలపగా 39% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ క్లియర్గా ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు. ముమ్మిడివరంలో 51% ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపగా 40% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. అమలాపురం ఎస్సీ 54% ఎన్డీఏకు మద్దతు తెలపగా అక్కడి ప్రజలు 39% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలపడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ విజయఢంకా మోగించబోతున్నారు. రాజోలు ఎస్సీలో 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా 40% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే పరిస్థితి. ఇక్కడ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గెలిచే అవకాశాలు ఉన్నాయి. పి గన్నవరం ఏదైతే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఉందో 49% ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 39% వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎవరైతే జనసేన అభ్యర్థి ఉన్నారో గెలిచే పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక కొత్తపేట 52% ఎన్డీఏకు ప్రజలు తీర్పు ఇవ్వగా 40% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడం. ఇక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. మండపేటలో 51% ఎన్డీఏ కూటమికి ఇక్కడ ప్రజలు మద్దతు తెలపగా 38% మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి.